అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంతెన రియాలిటీ. గత కొంతకాలంగా హెచ్ఎండిఏ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని అయితే పెంచుతాము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇంతకుముందే చెప్పడం జరిగింది. అయితే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ని ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారో దాన్ని దాటి 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు ఈ హెచ్ఎండిఏ పరిధిని పెంచుతాము అని చెప్పి ప్రీవియస్గానే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే మనకైతే రాలేదు. అయితే ఫిబ్రవరి 23వ తారీఖు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో హెచ్ఎండిఏ పరిధిలోకి ఒక 4 విలేజెస్ని అఫీషియల్గా యాడ్ చేయడం అయితే జరిగింది. అవి మనకి వికారాబాద్ డిస్టిక్లోని మనకి మోమిన్పేట్ మండలం ఏదైతే ఉందో ఆ మండలంలో 2 విలేజెస్ని, అలాగే నవాపేట్ మండలం ఏదైతే ఉందో ఈ మండలంలో 2 విలేజెస్ని హెచ్ఎండిఏ పరిధిలోకి యాడ్ చేయడం జరిగింది. నవాపేట మండలంలోని టోటల్గా ఎన్ని విలేజెస్ ఉన్నాయి, అందులో ఏ విలేజెస్ హెచ్ఎండిఏలోకి యాడ్ అయినాయి, అలాగే మోమిన్పేట మండలంలో టోటల్గా ఎన్ని విలేజెస్ ఉన్నాయి, అందులో ఏ విలేజెస్ హెచ్ఎండిఏలోకి యాడ్ అయినాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. బట్ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నవాపేట మండలంలోని టోటల్గా 22 విలేజెస్ ఉన్నాయి. ఈ 22 విలేజెస్లో చిట్టిగిద్ద విలేజు అలాగే యావాపూర్ విలేజు ఈ 2 విలేజెస్ మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి అఫీషియల్గా యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి నవాపేట మండలంలో ఉన్న విలేజెస్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. 1 అక్నాపూర్, 2 అరకతల, 3 అత్తాపూర్, 4 చించెల్పేట, 5 చిట్టిగిద్ద, 6 దాతాపూర్, 7 ఎక్మామిడి, 8 గంగేడ, 9 గుబ్బద్ ఫతేపూర్, 10 కడచర్ల, 11 కొజ్జవనంపల్లి, 12 లింగంపల్లి, 13 మేడారం, 14 మాదిరెడ్డిపల్లి, 15 మీనపల్లెకలన్, 16 ముబారక్పూర్, 17 నవాపేట, 18 పూలపల్లి, 19 పులిమామిడి, 20 వట్టిమీనపల్లి, 21 యావాపూర్, 22 ఎల్లకొండ. ఇలా మొత్తం 22 విలేజెస్ ఉన్నాయి. ఈ 22 విలేజెస్లో 2 విలేజ్లు మాత్రమే హెచ్ఎండిఏలోకి అఫీషియల్గా యాడ్ అవ్వడం జరిగింది. 1 చిట్టిగిద్ద, 2 యావాపూర్. అలాగే మోమిన్పేట మండలంలోని టోటల్గా 23 విలేజెస్ ఉన్నాయి. ఈ 23 విలేజెస్లో టేకులపల్లి విలేజు, ఎంకతల విలేజు ఈ 2 విలేజ్లు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి అయితే రావడం జరిగాయి. ఒకసారి టోటల్గా 23 విలేజెస్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే 1 అమ్రాది కలన్, 2 అమ్రాది కుర్దు, 3 బూరుగుపల్లి, 4 చక్రంపల్లి, 5 చీమల్దరి, 6 దేవరంపల్లి, 7 దుర్గంచెరు, 8 గోవిందపూర్, 9 ఇజ్రాచటంపల్లి, 10 కస్లాబాద్, 11 కేసారం, 12 కోల్కొండ, 13 మేకవనాంపల్లి, 14 మోమిన్పేట్, 15 మొరంగపల్లి, 16 రాళ్లగూడపల్లి, 17 రామ్నాథ్గూడపల్లి, 18 రావలపల్లి, 19 సైదిలీపూర్, 20 టేకులపల్లి, 21 వెల్చల్, 22 ఎంకతల, 23 ఎంకేపల్లి. ఇలా మొత్తం 23 విలేజెస్ ఉన్నాయి మోమిన్పేట మండలంలో. ఈ 23 విలేజెస్లో 2 విలేజ్లు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. 1 టేకులపల్లి, 2 ఎంకతల. అయితే వికారాబాద్ డిస్టిక్లో మనకి మోమిన్పేట్ మండలం కానీ అలాగే నవాపేట్ మండలం కానీ ఈ 2 మండలాల్లో టోటల్గా 45 విలేజెస్లో ఓన్లీ 4 విలేజెస్ మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి అయితే యాడ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఏదైతే మనకి గోల్డెన్ ట్రయాంగిల్ సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్గా డెవలప్మెంట్ ఏ ఏరియా అవుతుంది అన్నది కూడా మనం చెప్పుకున్నాం. ఏదైతే మనకి శంకరపల్లి దాటిన తర్వాత టువర్డ్ శంకరపల్లి నుంచి మోమిన్పేట రోడ్డు కానీ అలాగే మైతాఫ్ ఖాన్గూడ జంక్షన్ నుంచి టువర్డ్స్ నవాపేట మీదుగా మనకి వికారాబాద్ వెళ్ళే రోడ్డు కానీ ఈ 2 రోడ్లు కూడా ఫ్యూచర్లో మరో గోల్డెన్ ట్రయాంగిల్గా డెవలప్మెంట్ అవుతాయి అని చెప్పి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోడ్లలోనే ఇప్పుడు 4 విలేజెస్ని హెచ్ఎండిఏ పరిధిలో కూడా యాడ్ చేయడం జరిగింది. కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని అనుకుంటున్నారో ఈ శంకరపల్లి సైడ్ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో ఈ వెస్ట్ జోన్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే
ఇప్పుడు హెచ్ఎండిఏలకి కొత్తగా యాడ్ అయిన విలేజెస్ ఏదైతే ఉన్నాయో 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ విలేజెస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకు అంటే ఇవి హెచ్ఎండిఏ పరిధిలోకి రావడం జరిగింది. రాను రాను రేట్లు మరింత పెరుగుతూ ఉంటాయి. సో మీకు లేఅవుట్లో ఎక్కడైనా ఒక ప్లాట్ కానీ ఏదైనా ల్యాండ్ కానీ కొంటున్నప్పుడు ఆ పర్టికులర్ లేఅవుట్ యొక్క మీకు ఏదైతే మ్యాప్ ఉంటుందో అందులో క్లియర్ కట్గా విలేజ్ నేమ్ కూడా ఉంటుంది. అది 1-2 సార్లు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి.